Hello friends, welcome to Let's Be Wise, where learning is made easy. This is class 1 of your English course. ఈ క్లాస్లో మనం టెన్సెస్ గురించి ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. ఏదైనా ఒక లాంగ్వేజ్లో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టెన్స్. టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అంటే ఏదైనా ఒక యాక్షన్ కానీ ఈవెంట్ని కానీ టైంని డెనోట్ చేసేదాన్ని టెన్స్ అంటాం. ఇట్ ఈస్ టైం డెనోటింగ్. ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అనేది చెప్పే ఒక వర్డ్ని టెన్స్ అంటాం. ఈ టెన్స్ మనకు మెయిన్గా ఎక్కడ కనపడుతుంది అంటే వర్బ్లో కనపడుతుంది. ఈ ఏదంతా గ్రామర్ టాపిక్స్ వీఆర్ నాట్ టచింగ్ ఇట్. వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ హౌ టు డెవలప్ అవర్ స్పీకింగ్ స్కిల్స్. సో మనం ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్లో చూస్తే హీ సాంగ్ ఎ సాంగ్, హీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్, హీ విల్ సింగ్ ఎ సాంగ్. ఈ 3 సెంటెన్సెస్లో మనం చూసినట్లయితే ఇక్కడ హీ 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 కామన్ ఉంచాం, సాంగ్ ఏ సాంగ్ కామన్ ఉంచాం. మనం మార్చకుండా ఉన్నవి వాటి వల్ల మనకేమీ ఉపయోగం కనపడట్ల ఈ 3 సెంటెన్సెస్లో. కానీ మనం మార్చింది ఏంటి? మధ్యలో మనం కలర్ మార్చి రాసుకున్న 3 వర్డ్స్ మార్చాం. ఫస్ట్ దానిలో మనం ఏమి సాంగ్ అన్నాం, సెకండ్ ఈజ్ సింగింగ్ అన్నాం, థర్డ్ విల్ సింగ్ అన్నాం. వీటిలో మనం తెలుగులో అనువాదం చూసుకుంటే అతను ఒక పాట పాడాడు. ఎప్పుడు ఈ యాక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? పాస్ట్ టెన్స్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. పాడుతున్నాడు అంటే పాట ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది. ఒక పాట పాడతాడు అంటే తర్వాత ఎప్పుడో పాడతాడు. సో యూసేజ్ ఆఫ్ టెన్స్ ఇదే. ఒక పని లేదా ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది, జరిగిందా, జరుగుతుందా, జరగబోతుందా అని చెప్పేదాన్నే టెన్స్ అంటాం. సో ఇప్పుడు టెన్సెస్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి అవి చూద్దాం. టెన్సెస్లో మొత్తానికి 3 కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఒకటి పాస్ట్ టెన్స్, 2 ప్రెజెంట్ టెన్స్, 3 ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ని తెలుగు అనువాదం భూతకాలం, ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి. అతను ఒక పాట పాడాడు, పాట కంప్లీట్ చేసేసాడు కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లోకి వచ్చింది. పాట పాడుతున్నాడు, ఇప్పుడు ప్రెజెంట్ పాడుతున్నాడు కాబట్టి అది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. పాట పాడతాడు అంటే అది ఫ్యూచర్ టెన్స్లోకి వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ ఎందుకు అవుతుంది? ఇంకా జరగబోతుంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రెజెంట్, తర్వాత జరగబోతుంటే ఫ్యూచర్, ఆల్రెడీ జరిగిపోయి ఉంటే పాస్ట్. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇంగ్లీష్లో ఈ 3 టెన్సెస్ అయినా ఇంకా ఏమన్నా ఉన్నాయా చూస్తే, ఈచ్ టెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 ఫార్మ్స్. ప్రతి టెన్స్ మళ్ళీ 4 ఫార్మ్స్లోకి డివైడ్ అయింది. ఈ 4 ఫార్మ్స్ చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్. పాస్ట్ టెన్స్లో తీసుకుంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్లో చూస్తే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే మళ్ళీ మనం ఫ్యూచర్లో చూస్తే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒక్కొక్క టెన్స్లో మనకు ఉన్నది 4 సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెన్స్లో ఆ 4 సబ్ పార్ట్స్లో మనకి కామన్గా కనపడుతుంది ఏంటో చూద్దాం. ప్రతి టెన్స్లో మనకి 4 వర్డ్స్ కామన్గా కనపడుతున్నాయి. ఏంటవి? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ కూడా చూస్తే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో చూసిన సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇవి 4 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్. ఇప్పుడు మనం బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇవి 12 టెన్స్లో నేర్చుకోవాలంటే 12 టెన్స్లో నేర్చుకోవాలి. కానీ మనం బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకి ఏమేమి టెన్సెస్ కావాలి అనేది చూద్దాం. ఇప్పుడు బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు కావాల్సిన టెన్సెస్ పాస్ట్లో 2, ప్రెజెంట్లో 2, ఫ్యూచర్లో 2. 12 టెన్సులు నేర్చుకోవాలి, ఆ టెన్సెస్ వల్లే మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఇంగ్లీష్ వదిలేసాం సార్ అనేవాళ్ళకి ఇదొక ఆన్సర్. పాస్ట్లో 2 టెన్సెస్, ప్రెజెంట్లో 2 టెన్సెస్, ఫ్యూచర్లో 2 టెన్సెస్, మొత్తం 6 టెన్సెస్. ఇవి కూడా 6 కూడా ఈజియెస్ట్ టెన్సెస్. ఈ 6 టెన్సెస్ నేర్చుకుంటే మీరు బేసిక్ సెంటెన్సెస్ అయితే మాట్లాడగలుగుతారు. ఈ 6 టెన్సెస్ని మనం మాస్టర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ ఫర్దర్ 6 టెన్సెస్ని మనం నేర్చుకుంటాం. ఫర్దర్ 6 టెన్సెస్ అంటే ఏంటంటే మన లాంగ్వేజ్ని ఇంకా మోడిఫై చేసి ఇంకా ఫ్లూయెంట్గా తయారు చేయడానికి ఈ 6 టెన్సెస్. మన ఇక్కడ పేరులో చూస్తే పర్ఫెక్ట్ అని ఉంది. సో మన
లాంగ్వేజ్ని ఇంకా పర్ఫెక్ట్ చేయడానికి లేదా మనం చెప్పబోయే విషయాన్ని ఇంకా పర్ఫెక్ట్ చేయడానికి వాడే టెన్సెసే ఇవి అని మనం అనుకోవచ్చు. సో మనకి బేసిక్గా మాట్లాడడానికి కావాల్సింది ఓన్లీ 6 టెన్సెస్. సో మనం బేసిక్గా మాట్లాడడానికి కావాల్సిన 6 టెన్సెస్. సో మనం ఈ ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకుందాం చూద్దాం. వాట్ ఈజ్ ఎ టెన్స్? టెన్స్ అంటే టైం అని చెప్పుకుందాం. ఎన్ని టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి? పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఈచ్ టెన్స్లో మళ్ళీ 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 4 ఫార్మ్స్ అంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ టెన్స్లో చూస్తే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ టెన్స్లో చూస్తే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ టెన్స్లో చూస్తే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ పేర్లన్నీ మీకు గుర్తు లేకపోయినా గుర్తుండాలి అని నేను చెప్పను. గుర్తు లేకపోయినా పర్లేదు, మీరు మాట్లాడగలగడానికి మనకు కావాల్సిన టెన్సెస్ ఏంటంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 6 టెన్సెస్ని మనం మాస్టర్ చేయగలిగితే మనం బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్స్లు క్లియర్గా మాట్లాడగలం. ఈ పర్ఫెక్ట్ టెన్స్లు అంటే మనం ఇంకా మనకి ఈ 6 టెన్సెస్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మన లాంగ్వేజ్ని ఇంకా రిఫైన్ చేయడం కోసం ఈ పర్ఫెక్ట్ టెన్సెస్ వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ క్లాస్ 1. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ లెర్న్ అబౌట్ ద ఫస్ట్ 2 టెన్సెస్, సింపుల్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్. ఈ 2 టెన్సెస్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్ వేర్ లెర్నింగ్ ఈజ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.